హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో తప్పు చేసింది జ్యోత్స్న అని జ్యోత్స్న చెంప అందరి ముందు చెల్లు మనిపిస్తుంది సుమిత్ర. మరి అసలు ఏం జరిగింది? అసలు సుమిత్రకి జ్యోత్స్నే తప్పు చేసిందన్న విషయం ఎలా తెలిసింది? మరి ఆ తర్వాత సీరియల్లో ఏం జరగబోతుంది? మరి జ్యోత్స్న మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో కాశీ ఏ తప్పు చేయకుండానే అనవసరంగా ఈ కేసులో ఇరుక్కున్నాడని పారిజాతం చాలా బాధపడుతుంది. అయితే తను తప్పు చేసినా సరే బావ అన్న సహాయంతో అని కృతజ్ఞత భావంతో కార్తీక్ తనని ఎలాగైనా విడుదల చేపిస్తాడు. అసలు తన వైపు ఏ తప్పు లేదని తనని ఇంటికి తీసుకువస్తాడు అనుకున్న కార్తీక్ ఇలా చేస్తాడని అనుకోలేదంటూ పారిజాతం అయితే మనసులో చాలా బాధపడుతుంది. ఎందుకంటే కాశీ తన సొంత మనవడు కాబట్టి. అలాగే జ్యోత్స్న మీద ఎంత ప్రేమ అభిమానాలు ఉన్నాయో కాశీ మీద కూడా తనకి అంతే ప్రేమాభిమానం ఉంటుంది. కానీ కాశీ ఇప్పుడు కటకటాల పాలయ్యాడని చాలా బాధపడుతూ ఉంటుంది పారిజాతం. తనని విడిపించమని, తను ఏ తప్పు చేయలేదని, వాడు అమాయకుడని ఎంతగానో అందరి ముందు మొత్తుకొని చెప్తుంది. కానీ కాశీ కావాలని ఇదంతా చేశాడని, కాశీ ఏమీ చిన్న పిల్లాడు కాదు, ఆశ చూపించగానే వాటి వెంట వెళ్ళడానికి చిన్న పిల్లాడు కాదు అంటూ అందరూ కాశీని తప్పుపట్టి మాట్లాడేసరికి తట్టుకోలేకపోతుంది. కాశీని విడిపించాలన్న ఆలోచన లేదు. అసలు కాశీ చేసిన దానికి, ఆ తప్పుకి వాడు శిక్ష అనుభవించాలి. అప్పుడే వాడికున్న పైత్యం అంతా వదులుతుంది అని చెప్పేసి శివనారాయణ కూడా చాలా గట్టిగానే చెప్తాడు. ఇక దాంతో వీళ్ళందరూ నా మనవన్ని కటకటాల పాలు చేసేదాకా ఊరుకోవట్లేదు. కానీ నా మనవన్ని ఎలా విడుదల చేయించాలి? ఇదంతా ఈ జ్యోత్స్న వల్లే జరిగింది. నీ సంగతి చెప్తాను. నువ్వు లోపలికి పదవే. అసలు నిన్ను చావగొట్టాలి. లేకపోతే అసలు నా మనవన్ని ఇలా రెచ్చగొట్టి ఇలాంటి కేసులో ఇరికిస్తావా? నా మనవడికి ఏదో మంచి ఉద్యోగం ఇప్పిస్తాను అని అన్నావు. కానీ ఇలా చేస్తావని అసలు అనుకోలేదు అంటూ పారిజాతం జ్యోత్స్నని రూమ్లోకి తీసుకెళ్తుంది. అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పారిజాతం జ్యోత్స్ననైతే గదిలోకి తీసుకువెళ్ళి పారిజాతం జ్యోత్స్న చెంప చెల్లుమనిపిస్తుంది. నీకసలు బుద్ధుందా? నా మనవడు అమాయకుడే. అలాంటి అమాయకుడిని పట్టుకొని ఇప్పుడు జైల్లోకి వెళ్ళేలా చేశావు. ఇప్పుడు నా మనవడిని ఎలా విడిపించుకోవాలి? ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాకు నీ మీద నిన్ను చంపేయాలన్నంత కోపంగా ఉంది. కానీ నేను ఏం చేయాలి? నా మనవన్ని మర్యాదగా నువ్వే విడుదల చేయించు. లేదంటే నువ్వే ఇదంతా చేశావని, దీనంతటికి కారణం నువ్వే అని నేను అందరి ముందు చెప్పేస్తాను అనగానే, గ్రానీ నీకేమైనా మతిపోయిందా? అయినా బావ కాశీని అలా వదిలేస్తాడనుకున్నావా? నువ్వు మనంతట మనము ఈ తప్పు నేనే చేశాను అని చెప్పడం వల్ల నేను వెళ్ళి జైల్లో కూర్చుంటానే తప్ప మనకు జరిగేది లాభం ఏమీ ఉండదు. ఇందులో కాశీతో పాటు అప్పుడు నేను కూడా ఇరుక్కుంటాను అనగానే, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అయినా తప్పు చేసింది నువ్వు కాబట్టి నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. లేకపోతే ఇంకోసారి నా మనవన్ని ఇలానే ఏదో ఒక కేసులో ఇరికించేస్తావు. నేను ఈ విషయం గురించి అందరితో చెప్పేస్తాననగానే, వెళ్లుగ్రాని వెళ్ళి చెప్పు. అందరితో ఈ విషయం చెప్పు. జ్యోత్స్నే ఇదంతా చేసింది. జ్యోత్స్నే కాశీని రెచ్చగొట్టి వైరా దగ్గర ఉద్యోగం చేసేలా చేసింది. వైరా చెప్పినట్టు వినేలా చేసింది. అసలు వైరాతో జ్యోత్స్న చేతులు కలిపింది అని ఇవన్నీ కూడా నువ్వు వాళ్ళతో చెప్పేసేయ్. అప్పుడు బాగుంటుంది కదా. అప్పుడు ఏంటి అంటే కాశీ ఇప్పుడు ఒక్కడే జైల్లో ఉన్నాడు. అప్పుడు కాశీకి తోడుగా నన్ను కూడా జైలుకి పంపించేస్తారు. అప్పుడు కాశీని నన్ను విడిపించడానికి ఎవ్వరూ హెల్ప్ చేయరు. ఇప్పుడు కనీసం నేను నీ మనవన్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నమైనా చేస్తాను. కానీ అప్పుడు నేను కాశీ ఇద్దరు జైల్లోకి వెళ్తే అసలు మమ్మల్ని విడుదల చేయించడానికి కూడా ఎవ్వరూ ఒప్పుకోరు. అప్పుడు నీకు సంతోషంగా ఉంటుందా అనగానే, ఏం మాట్లాడుతున్నావే అనగానే, అవును గ్రాని, నేను చేసింది తప్పు కాదు. కానీ ఒక విషయం చెప్తున్నాను విను. నీ మనవడిని నేను ఇంటికి తీసుకువస్తాను అంటూ పారిజాతం అయితే మభ్యపెట్టాలని చూస్తుంది. ఒక్కసారి నాకు ఆ సాక్ష్యాలు దొరికిన తర్వాత అసలు నేను నాకు సంబంధించిన కొన్ని సాక్ష్యాలు ఆఫీస్‌లో ఉండిపోయాయి. అవి కాశీ తీసుకొచ్చాడు. కాశీ తీసుకొచ్చిన తర్వాత సాక్ష్యాలు నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను కాశీని విడిపిస్తాను. అలాగే
కాశీ ఏ తప్పు చేయలేదని, ఇందులో మొత్తం వైరా తప్పే ఉందని నేను అందరికీ నిరూపించేలా చేస్తాను. అప్పుడు కాశీ ఏ తప్పు చేయని నిర్దోషిగా బయటికి వచ్చేస్తాడు" అంటూ మాట్లాడుతూ ఉంటుంది. అది సుమిత్ర వింటుంది. ఇక సుమిత్ర విన్న తర్వాత సుమిత్ర వింటుందని తెలియక మొత్తం కూడా తాను చేసిన తప్పులు, అలాగే కంపెనీలో చేసిన కోట్ల రూపాయల స్కామ్ గురించి మొత్తం కూడా మాట్లాడుతుంది. అదంతా విన్న తర్వాత పారిజాతము "నాకదంతా భయంగా ఉంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. కానీ నా మనవడు ఏమైపోతాడో అని నాకు చాలా భయంగా ఉంది. నీకన్నా దీపే నయం కదే! తమ్ముడు కన్నా సొంత తమ్ముడిలాగా చూసుకుంటుంది" అంటూ అనగానే, "ఏంటి గ్రాని నువ్వు ఆ దీపను వెనకేసుకొని వస్తున్నావు? ఆ దీపను వెనకేసుకొచ్చి నన్ను తక్కువ చూడడం నాకు నచ్చలేదు. నువ్వు నిజంగా అదే అనుకుంటే నువ్వు వెళ్లి దాన్నే బతిమలాడుకో. అదే నీకు మనవన్ని విడిపిస్తుంది" అంటూ అనగానే, "ఒసేయ్ నీకు దండం పెడతానే నా మనవన్ని విడుదల చేయించవే" అనగానే, నేను అదే ప్రయత్నంలో ఉన్నాను కదా గ్రాని! విడుదల చేపిస్తాను. కానీ కొంచెం టైం పడుతుంది. అయినా అంతలోపే ఏం జరిగిపోదులే. నువ్వేం టెన్షన్ పడకు" అంటూ ఉండగానే అదంతా విన్న సుమిత్ర వచ్చి ఏకంగా జ్యోత్స్న చెంప చెల్లుమనిపిస్తుంది. "ఇదంతా జరగడానికి కారణం నువ్వా? అసలు నీకు బుద్ధుందా?" కాశీ గురించి చెప్పడానికి మొత్తం కూడా అదంతా విన్న తర్వాత, "అసలు ఏం మనిషివి జ్యోత్స్న నువ్వు" అంటూ గట్టిగా అరిచేసి జ్యోత్స్న చెంప చెల్లుమనిపిస్తుంది. ఇక ఆ తర్వాత సుమిత్ర గదిలోకి వెళ్ళడం చూసిన ఆ దశరథ, శివనారాయణ అందరూ కూడా వచ్చేసారు. ఏంటి ఆ గదిలోంచి ఏవో అరుపులు, శబ్దాలు వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది అంటూ అందరూ కూడా వెళ్తారు. "మామయ్య గారు రండి. అసలు ఇదంతా జరగడానికి కారణం జ్యోత్స్నే. జ్యోత్స్నే ఇదంతా కావాలని చేసింది మామయ్య గారు. అసలు కాశీని అందులోకి లాగిందే జ్యోత్స్న. జ్యోత్స్న చేసిన తప్పులని కవర్ చేసుకోవడానికి శ్రీధర్ అన్నయ్య సాక్ష్యాలని సంపాదించాడు. ఆ సాక్ష్యాలు ఎక్కడ బయట పడతాయో అని ఆ సాక్ష్యాలను బయట పడనివ్వకుండా ఉండడానికి కోసమే శ్రీధర్ అన్నయ్యని అరెస్ట్ అయ్యేలా చేసింది. ఆ వైరాతో చేతులు కలిపింది. ఆ వైరా దగ్గర కాశీని పనివాడిలాగా చేసింది. ఆ కాశీగాడిని ఉపయోగించుకొని ఆ వైరా కావాలనే ఇదంతా చేశాడు. మన హోటల్ రెప్యుటేషన్‌ని దెబ్బతీయడానికి ఇదంతా చేశారు. దీంట్లో జ్యోత్స్న పాత్ర కూడా ఉంది మామయ్య గారు" అనగానే, "ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర" అనగానే, "నేను చెప్పేది నిజం మామయ్య గారు. దీనికి సాక్ష్యం అత్తయ్య గారు కూడా ఉన్నారు." "ఏం అత్తయ్య గారు మాట్లాడరే? ఇప్పుడు నీ మనవరాలు తప్పు చేసిందని మీకు తెలుసు కదా! మీ మనవన్ని కూడా అరెస్ట్ చేయించింది కదా! ఇప్పటికైనా నోరు విప్పి సమాధానం చెప్పండి. అసలు ఏం జరిగింది? ఎవరు ఎలాంటి వాళ్ళు? ఎవరెవరు ఎలాంటి కుట్రలు చేస్తున్నారో అన్నీ బయట పడాల్సిందే" అంటూ ఇక గట్టిగా అనేసరికి, "ఏంటి నిజంగానే నువ్వు చేసింది నిజమా జ్యోత్స్న? అసలు ఏం జరుగుతుంది? నువ్వు వైరాతో చేతులు కలపడం ఏంటి? అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా?" అనగానే, "అది డ్యాడీ నేనేం తప్పు చేయలేదు డ్యాడీ. మమ్మీ ఏదో తప్పుగా వినింది. అసలు నేను జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ గురించి ఇలా ఎందుకు చేస్తాను? వైరాతో నేనెందుకు చేతులు కలుపుతాను? ఇదంతా అబద్ధం డ్యాడీ. మమ్మీ ఏదో నన్ను అపార్థం చేసుకుంది. నేనొకటి మాట్లాడితే మమ్మీ ఇంకోలా అర్థం చేసుకుంది" అనగానే, "నోరు మూయ్." శివనారాయణ కూడా ఇక చాలా బాధపడతాడు. తన పెంపకంలో పెరిగి జ్యోత్స్న ఎందుకు ఇలా తయారైంది అంటూ చాలా టెన్షన్ పడుతూ, చాలా బాధపడుతూ ఉంటాడు. అసలు నా ఇంట్లోనే ఇంటి దొంగ ఉందని, నేను ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్టుగా నువ్వు నిజంగానే నువ్వు చేసిన తప్పుల్ని కవర్ చేసుకోవడానికి ఒక అమాయకుడిని ఇందులోకి ఉసిగొల్పావు. అసలు వాడు ఏం తప్పు చేశాడు? ఏం పారిజాతం ఇన్నాళ్ళు నా మనవరాలు, నా మనవరాలు అంటూ దాన్ని ప్రతి విషయంలో వెనకేసుకొని వచ్చావు కదా! ఇప్పుడు నీ మనవన్ని జైలుకి పంపేలా చేసింది. ఇప్పుడేమంటావు? అసలు ఇప్పుడు ఎవరిని కాపాడమంటావు? ఎవరికి శిక్ష వేయమంటావు? ఇప్పుడు ఈ తప్పులో ఇద్దరికీ భాగం ఉంది. అలాగే కాశీ ఎంత తప్పు చేశాడో కాశీని ఉసిగొల్పి నీ మనవరాలు కూడా అంతే తప్పు చేసింది. అసలు శిక్ష వేయాల్సింది వాళ్ళిద్దరికీ కాదు నీకు. వాళ్ళిద్దరిని జైలుకి పట్టించి నిన్ను మెడబట్టుకొని బయటికి గెంటేస్తే అప్పుడు అంతా సరిపోతుంది. లేకపోతే నీ మనవరాల్ని దగ్గరుండి నువ్వే చెడగొట్టావు. ఇప్పుడు ఇలాంటి ఆలోచనలు కాక ఇంకెలాంటి ఆలోచనలు వస్తాయి అంటూ సుమిత్ర చెప్పిన ప్రకారం చూసి ఇక పారిజాతంని కూడా చెంప చెల్లుమనిపిస్తాడు శివనారాయణ. "నేను చేసింది తప్పేనండి. నన్ను క్షమించండి. నా మనవరాలు ఇలా తయారవ్వడానికి కారణం నేనే కావచ్చు. కానీ నా మనవడు చాలా మంచివాడండి. వాడు అభం శుభం తెలియని అమాయకుడండి. పాపం జ్యోత్స్న చెప్పింది నిజమే అనుకొని వాడు నమ్మి మోసపోయాడు. ఇప్పుడు జైల్లో చిప్పకూడు తింటున్నాడు. ప్లీజ్ అండి
నా మనవడిని ఎలాగైనా కాపాడండి. వాడు ఏ తప్పు చేయలేదండి. ఆ తప్పు చేయడానికి అవకాశం అయ్యాడు తప్ప, వాడు స్వయంగా ఆ తప్పులో భాగం కాదు. ప్లీజ్ నా మాట విని, నా మనవడిని క్షమించి వదిలేయండి. మీరు కావాలంటే నన్ను ఏ శిక్షైనా వేయండి. వాడికి ఎంతో భవిష్యత్తు ఉంది. వాడు భార్యతో సంతోషంగా కాపురం చేసుకుంటున్నాడు. వాడి జీవితం నాశనం చెయ్యొద్దు. ఇప్పుడు వాడు ఇలా చేశాడని తెలిస్తే వాడి భార్య దగ్గర కూడా వాడికి విలువ ఉండదండి అనగానే, ఈ విషయం వాడు తప్పు చేసే ముందు ఆలోచించలేదా? అంటూ త సుమిత్ర కూడా అత్తయ్య గారు అసలు కాశీ ఇలా చేయడం తప్పు. అలాగే కాశీని అలాంటి తప్పుడు దోవలో నడిపించడం మీ తప్పు. అలాగే జ్యోత్స్నని ఆ విధంగా తయారు చేసేది కూడా మీరే. జ్యోత్స్న ప్రతి విషయంలోనూ మీతోనే పోటీ పడుతుంది. మీ జ్యోత్స్న చేసిన ప్రతి విషయంలో కూడా మీరు సపోర్ట్‌గా ఉంటారు. ఈ విషయానికి కూడా మీరు సపోర్ట్‌గా ఉన్నారు. ఇప్పుడు అనుభవించి తీరాలి కదా! అసలు మీ మనవడు అలా జైలు పాలవ్వడానికి కారణం మనవరాలే అని తెలిసింది కదా! అంటూ ఇక అందరూ కూడా పారిజాతాన్ని తప్పుపడతారు. ఇక సుమిత్ర జ్యోత్స్న చెంప చెల్లుమనిపిస్తుంది. ఇప్పటికైనా నీ తప్పు నువ్వు ఒప్పుకొని అందరి ముందు అక్కడ లొంగిపోయి కాశీని విడుదల చేయించు. లేదంటే నిన్నే మేమే స్వయంగా పోలీస్ స్టేషన్‌కి తీసుకువెళ్ళి నీ మీద కంప్లెయింట్ ఇవ్వాల్సి వస్తుంది. జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుమిత్ర. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. మరి ఇలా జరిగి సుమిత్రకి జ్యోత్స్న చేసిన తప్పులన్నీ తెలియాలని, జ్యోత్స్నకు బండారం అందరి ముందు బయట పెట్టాలని, అలాగే జ్యోత్స్నకి తగిన శిక్ష వేయాలి అని అనుకునే వాళ్ళు యెస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్.